మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. మేడం, చాలా సందర్భాల్లో మీరు చెప్తూ ఉంటారు ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టి మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుందని. బట్ ఎంత మెచ్యూరిటీ ఉన్నా ఎంత తీసుకోగలిగినా కొన్ని మాత్రం మనం తీసుకోలేము. ఏదైతే ఎగతాళి చాలాసార్లు మనకి ఏదైనా రాకపోయినా మనకు అది తెలియకపోయినా ఎగతాళి చేస్తూ ఉంటారు. దాన్ని కొంతవరకు మాత్రం తీసుకోగలం. కొన్ని సిచ్యుయేషన్స్ని లైన్ క్రాస్ వెళ్ళిపోతే అది ఇంపాసిబుల్ తీసుకోవడం కూడా. ఎగతాళి అనేది లేకపోతే దాంతోపాటు వెకిలిగా మాట్లాడుతూ ఉంటారు మన గురించి. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు, వాళ్ళకి మనం ఎలాంటి సమాధానాన్ని ఇవ్వచ్చు అంటారు అసలు? చాలా మంచి ప్రశ్న ఉషా. ఎక్కడో అక్కడ మనల్ని చులకనగా చూడాలనుకునే వాళ్ళు ఎగతాళి చేసే సందర్భాలు, అవహేళన చేయటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే, ఫ్రెండ్స్లో కూడా ఒక్కొక్కసారి తెలియకుండా మనల్ని ఎగతాళి చేయటం ఇట్లా. ఇది నువ్వు అన్నట్టు ఒక లెవెల్ వరకు ఓకే. బట్ ఏంటంటే కొంతమంది ఎస్పెషలీ వర్క్ ప్లేస్లో ఏంటంటే అవతలాల్ని చులకన చేయటం, అవతలాల్ని తక్కువ చేయటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దీనికి సైకలాజికల్గా చూస్తే కూడా ఏంటంటే మనకి అయితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదా సుపీరియారిటీ కాంప్లెక్స్ రీజన్స్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్, అంటే మనకంటే వాళ్ళు తక్కువ అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండటం వల్ల దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేయటానికి మనల్ని తక్కువగా మాట్లాడి వాళ్ళ గొప్పతనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. అదొకటి. లేదా నిజంగానే వాళ్ళు చాలా గొప్ప మనకంటే అని చెప్పి వీళ్ళకేమీ తెలియదు, నాకు చాలా తెలుసు, నేను వీళ్ళకంటే పై స్థాయిలో ఉన్నాను అనే దాన్ని బట్టి కూడా కింద ఎంప్లాయీస్ని కానీ లేకపోతే పని తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళని కానీ చేయటం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అన్నిసార్లు ఇలా ఈ చులకన చేసే వాళ్ళని మనం కొన్నిసార్లు ఆలోచిస్తే ఏంటంటే నా దగ్గరికి వచ్చిన కేసెస్ బట్టి కానీ వీళ్ళకి కొంత ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే ఏంటి, చైల్డ్హుడ్లో ఏదన్నా ట్రామాస్ లాంటివి జరిగి అట్లాంటివి ఇన్సిడెంట్స్ ఉండటం, లేదా వాళ్ళే చిన్నప్పుడంతా పెరిగే విధానంలో అవహేళనకు గురి కావటం. దాన్ని డీల్ చేయటానికి ఏంటంటే ఇంకా వేరే వాళ్ళని కూడా అవహేళన చేస్తూ మేము ఇద్దరం ఒకటే, ఇద్దరం ఒకే పొజిషన్లో ఉన్నాం అనేటట్టుగా వాళ్ళు మనసుకి నచ్చ చెప్పుకుంటారనమాట. అట్లాగే పేరెంట్స్ కనుక ప్రతిసారి చులకనగా చూసి అవహేళన చేసి అట్లా చేసినట్టయితే ఇట్లాగే చెయ్యాలేమో అందరినీ అని నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అట్లాగే వాళ్ళు ఏదన్నా బుల్లింగ్కి గురైనా లేకపోతే కొన్ని సందర్భాల్లో ఇట్లా ఎప్పుడు ఎగతాళికి గురవుతున్న లో సెల్ఫ్ ఎస్టీమ్, అంటే ఆత్మవిశ్వాసం ఉండదు వీళ్ళకి. ఇలాంటి వాళ్ళు కూడా ఎప్పుడూ ఏంటంటే అవతల వాళ్ళని అవహేళన చేసి ఎగతాళి చేసి దాన్ని బట్టి తమ ఆధిపత్యం నిరూపించుకోవాలని చూసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు అన్ని చోట్ల అంతమందితో నువ్వు తగువ పెట్టుకోలేవు. కొన్నిసార్లు ఏంటంటే అంటే కొంచెం టీనేజర్స్కి, యంగ్స్టర్స్కి కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మంచి హార్మోనల్ చేంజెస్ ఫేజ్లో ఉంటారు. కానీ ఒక 30 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఇట్లాంటి అనుభవాలు కొన్ని ఎదురైన తర్వాత ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది మనసుకు తీసుకోవాలి, ఎంతవరకు దాన్ని పట్టించుకోవాలి అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. మన మనసుకి ఎంత తీసుకోవాలి. కొంతమందిని వాడంతేలే అట్లాగే మాట్లాడుతుంటాడు అని వదిలేస్తాం. లేకపోతే ఆవిడంతేలే ఏదో చెప్తా ఉంటుంది, ఆ పాపం ఆవిడ ఇబ్బందులు ఆవిడవి అని జాలిపడి వదిలేస్తాం. అవునా కదా? అంటే మనకు వాళ్ళ గురించి తెలుస్తున్నప్పుడు ఈ వర్క్ ప్లేస్లో కూడా ఏంటంటే కావాలంటే, అంటే వర్క్ ప్లేస్ అని కాదు ఎక్కడైనా సరేనండి, ఇప్పుడు నన్ను తక్కువ చేసి నన్ను ఎగతాళి చేసి మీరేదో గొప్ప అనిపించుకోవాలనుకుంటున్నారు, కానీ నాకేం ఇబ్బంది లేదు, మీ పని మీరు చేసుకోండి అన్నాం అనుకోండి, వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. ప్లస్ ఇంకొకసారి అనే ముందల ఆలోచిస్తారు. అట్లాగే నన్ను తక్కువ చేయటం వల్ల మీకు బాగా ఆనందంగా ఉందనుకోండి, రావు గారు ఆనందపడండి, నేను వద్దన్నానా అన్నాం అనుకోండి, మనకంటే పెద్ద వయసు ఉండి అట్లా ఏదన్నా అట్లా అనగలిగారు అనుకోండి కొలీగ్స్. ఏంటంటే అక్కడ వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి అర్థమైంది నేను అవహేళన చేస్తూ ఆనందం పొందుతున్నానని అనేది మనం పాయింట్అవుట్ చేసినట్టు అయింది. ఆయన్ని నొప్పించినట్టు ఇప్పుడు ఆయన రేపు నుంచి నీతో మాట్లాడటం మానేయాల్సిన అవసరం కూడా లేనట్టుగా చెప్పావు కదా.
సో కొన్ని స్కిల్స్ వాడాలన్నమాట ఇట్లాంటి వాటిని. కొన్ని మన రేంజ్కి కాదు. అసలు ఇప్పుడు ఏదో అంటారే, ఏనుగు వెళ్తూ ఉంటే వెనకాల 100 కుక్కలు మురుగుతూ ఉంటాయని, కొన్ని పట్టించుకోవసరం లేదు. కొన్ని క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే ఏంటి, అవతల వాళ్ళు ఖచ్చితంగా కింద స్థాయిలో ఉన్నారు, అది తట్టుకోలేక అంటున్నారు అనేది మనకి క్లియర్గా తెలిసే సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు అసలు వాటికి పెద్ద విలువ కానీ ఇంపార్టెన్స్ కానీ ఇవ్వాల్సిన పని లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఏనుగు వెళ్తూ ఉంటుంది, పక్కనే బురద గుంటలో ఒక పంది ఉంటుంది. సో ఈ ఈ పంది కూడా లేచి బయటకు వచ్చి నడిచేటప్పుడు ఏంటంటే ఈ ఏనుగు కొంచెం పక్కకు జరుగుతుంది అనమాట, ఈ బురదంతా ఎక్కడ పడుతుందో జాగ్రత్త కోసం. అప్పుడు ఈ పంది పక్కన పందితో, చూసావా నేనంటే ఏనుగుకి ఎంత భయమో, నన్ను చూసి నన్ను తప్పుకుని వెళ్తా ఉంది, అది నా రేంజ్ అన్నట్టు ఇట్లా ఏదో చెప్తుంది. అప్పుడు ఆ ఏనుగు పక్కన ఏనుగు అంటుంది, నువ్వు నిజంగా ఆ పందిని చూసి భయపడ్డావా అంటుంది. పందిని చూసి మనం భయపడేది ఏంటి చెప్పు అంటుంది. అంటే మరి అది అలా మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు ఊరుకుంటున్నావు అంటే, మనం తొండంతో ఒక్క దెబ్బ కొట్టినా లేకపోతే కాలుతో ఒక్క తొక్కు దొక్కినా చచ్చి ఊరుకుంటుంది. బట్ ఏంటంటే నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే, మా అర్భక జీవి మీద మన ప్రతాపం అనవసరం, అదొకటి. ఇప్పుడు వెళ్ళామా ఆ బురదంతా మనకు అంటుతుంది, అవసరమా? పంది మాట్లాడినంత మాత్రాన మనం మన ప్రతాపం ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు, మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవటమే అంటుంది. సో అంటే చిన్న ఉదాహరణ అనమాట. అంటే ఏంటి, ప్రతిదానికి నువ్వు ప్రతి ఒక్కళ్ళ మాటకి విలువిచ్చి దాన్ని మనసుకు తీసుకుని నీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవునా కదా? ఇప్పుడు మన పని మనం చేసుకుంటా వెళ్తూ ఉంటున్నప్పుడు చుట్టూ 100 మంది ఉంటారు. 100 మందికి మనం నచ్చకపోవచ్చు, 100 మందికి మన మీద గౌరవం ఉండకపోవచ్చు. 2 ముగ్గురికో 4గురికో ఏదో ప్రాబ్లం ఉండి వాళ్ళు ఏదో మాట్లాడతారు. నువ్వు నీ పని మానేసి ఈ 4గురికి క్లారిఫికేషన్లు ఇచ్చుకుంటా నీ గొప్పతనం చెప్పి నువ్వు చేసింది తప్పు అని ప్రూవ్ చేసుకుంటా వెళ్ళావనుకో, నీ ప్రొడక్టివిటీ ఆగిపోతుంది. అవునా కదా? సో అవహేళన చేశారా, మనకి ఎగతాళిగా చూసారా అన్నది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది చేసేదానికి అసలు మనం విలువ కూడా ఇవ్వక్కర్లేదు. ఎగ్జాక్ట్గా ఒక్క మాటలో చెప్పేశారు మేడం. మనం అనుకుంటూ ఉంటాం యాక్చువల్గా ప్రతి మనిషి ఏదన్నా చిన్న అపహేళన కానీ ఏదన్నా చేయగానే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటాం. సో ఆ రియాక్ట్ అవ్వడం కూడా మంచిది కాదనేది అర్థమవుతుంది మీ ఎపిసోడ్స్ విన్న తర్వాత. సో ఇంతకుముందు కూడా మనం అవమానాల గురించి కూడా ఒక ఎపిసోడ్ చేసాం. చాలామందికి ఆ ఎపిసోడ్ నచ్చి చాలా కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ఒక్కొక్క ఎపిసోడ్ నుంచి ఒక్కొక్క పాయింట్, మేజర్ పాయింట్ దొరుకుతూ ఉంటుంది. నువ్వు కూడా ఎక్స్పర్ట్ అయిపోయావు కదా, ఇప్పుడే అన్నావు రెస్పాండ్ అవ్వాలి కానీ రియాక్ట్ అవ్వకూడదని. అవును, ఎప్పుడు ప్రతిచర్యగా మనం ఆలోచించకూడదు. కొంచెం ఒక నిమిషం ఆగి మన స్పందన ఏంటి, ప్రతిస్పందన, రెస్పాన్స్కి రియాక్షన్కి చాలా తేడా ఉంటుంది. ఒక నిమిషం ఆలోచించగలిగితే అది రెస్పాన్స్ అవుతుంది. ఏమీ ఆలోచించకుండా ఇంపల్సివ్గా టక్కుమని మనసుకి అనిపించగానే చేసేది రియాక్షన్ అవుతుంది. సో ప్రతి దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు జీవితంలో, ప్రతి ఒక్కళ్ళ దానికి ప్రతి దానికి. ఎందుకంటే అంతకంటే మనకి చాలా ముఖ్యమైన పనులు, మనం చేయాల్సిన బాధ్యతలు, అది ఒక ఆర్గనైజేషన్లో అవ్వనివ్వండి, ఒక అదే ఉద్యోగంలో కానీ, రిలేషన్షిప్లో కానీ, స్నేహంలో కానీ, ఎక్కడైనా సరే ప్రతిదానికి ప్రతి మాటకి మనం దాన్ని ఏకలో తోకలో పీకి అన్న వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చి నువ్వు అన్నది తప్పు అని ప్రూవ్ చేస్తే జీవితంలో సగం టైం వేస్ట్ అయిపోద్ది మనకి. సో ఎంతవరకు తీసుకోవాలి, ఎవరన్న మాటలు తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళ మాటలకి మనం ఫీల్ అవ్వాలి అనేది కూడా డెసిషన్ మన చేతిలో ఉంటుంది ఎప్పుడు. కొన్ని చూసి చూడనట్టు వదిలేయచ్చు, కొన్ని దులిపేసుకోవచ్చు, కొన్నిటికి మనకి అత్యంత ఆప్తులైన వాళ్ళకి ఉన్నప్పుడు మనం చెప్పొచ్చు, ఇలా బాధించింది మీ మాట, మీరు ఇట్లా అన్నారంట కదా అని. ఆ క్లారిఫికేషను, కన్ఫ్రంటేషను ఉండి చక్కగా అది కూడా మర్యాదగా అడిగి నువ్వు తెలుసుకున్నప్పుడు ఏంటంటే చాలా సందర్భాల్లో మనకి ఆ బంధాలు నిలబడతాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా. సో చూసారు కదా, ఎవరైనా సరే ప్రీ మ్యారిటల్, మ్యారిటల్ మైండ్ సెట్, లేకపోతే దీంతో పాటు పిల్లల విషయంలో వాళ్ళ మైండ్ సెట్ని మార్చే విధానాన్ని బట్టి, సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. దానిని బట్టి కనుక ఒకసారి విజయ మేడంని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.